లక్ష్మి సిద్ధుని ఇంటికి తీసుకొని వస్తుంది. సిద్ధు సోఫాలో కూర్చొని ఉంటాడు. ఎవరమ్మా అతను అని చెప్పి కిచెన్లో ఉన్న తులసి అడుగుతుంటే నా ఫ్రెండ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీ ఫ్రెండా? అలా అయితే నాకు కూడా పరిచయం చేయమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా, కాఫీ తీసుకొని రా అని చెప్పి లక్ష్మి చెప్పడంతో తులసి కాఫీ చేస్తూ ఉంటుంది. సిద్ధు సోఫాలో వెనక్కి తిరిగి కూర్చోడంతో ఇక సిద్ధు ఫేస్ తులసికి కనిపించదు. తులసి వాళ్ళ బామ్మ సిద్ధుతో మాట్లాడుతూ, అంటే నీకు పెళ్ళి కాలేదన్నమాట, అయితే త్వరలోనే ఈ రాజకుమారుడికి ఒక హీరోయిన్ లాంటి అమ్మాయి భార్యగా రావాలని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు నవ్వుతూ ఉంటాడు. తర్వాత సిద్ధుకి ఫోన్ రావడంతో బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో మేడ మీద కీర్తి కూడా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. తులసి కాఫీ చేసి బయటికి వచ్చేసరికి సిద్ధు లేకపోవడంతో ఎక్కడమ్మా నీ ఫ్రెండ్ అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. అదిగో నా ఫ్రెండ్ అని చెప్పి వెనక్కి తిరిగి నిలబడి ఫోన్ మాట్లాడుతున్న సిద్ధు వైపు చూపిస్తుంది. ఏంటి, ఆ రోజు తాళిని కాపాడింది ఇతనా అని చెప్పి తులసి ఆశ్చర్యపోతుంది. అవును, వయసులో చిన్నవాడే కానీ మనసు మాత్రం బంగారం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సిద్ధు ఫోన్ మాట్లాడడం పూర్తయిన తర్వాత ఇక అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. సిద్ధుని చూడగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోపక్క సిద్ధు కూడా తులసి లక్ష్మి కన్న కూతురని తెలుసుకొని అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.